దేవుని సేవకుడు. సంఘాలు 10 ఉన్నాయి అంటున్నారు కదా, 10 ఉన్నాయి. నీకు ఒక 50, 55, 60 ఏళ్ళు వస్తే నువ్వు చచ్చిపోతావు. నేను చావుని కోరటం లేదు, కానీ ఎప్పటికైనా దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. వింటున్నారు నా మాటలు? అయితే ఈ 10 సంఘాలు నీ తరపున ఉన్నాయి కదా, వీటిని నడిపించాలంటే, వీటిని బలపరచాలంటే, సేవా పరిచర్య జరగాలంటే, వాక్యం ప్రకటించబడాలంటే, సంఘములో వాక్యం బోధించబడాలంటే, గ్రామాల్లో సువార్తను ప్రకటించాలంటే నువ్వేం చేయాలి? ఒక 10 మందిని అభిషేకించి సేవకులు చెయ్యి. అప్పుడు నీ తర్వాత వాళ్ళు సేవ చేస్తారని చెప్పాడు. మంచి మాట కదండి? మీకు అర్థమవుతున్న నా మాటలు? ఈ మంచి మాట చెప్పినందుకు అతను ఏమనుకున్నాడంటే, పాస్టర్ గారు నీవు నా సావును కోరుతున్నావా? అంటే నేను చచ్చిపోతే నా సీట్ నువ్వు కొట్టేసి నా సీట్ మీద కూర్చొని పరిచర్యను కొనసాగించాలనుకుంటున్నావా అనుకున్నాడు. కానీ వాస్తవం నువ్వు చచ్చిపోమని కోరుకోలేదు, నీ సీటు మాకు కావాలని కోరుకోలేదు. జరిగే పరిస్థితి చెప్పాము. ఆయనకి కూడా తెలుసు ఆ మాట, పాస్టర్ గారు కూడా తెలుసు. కానీ నా సావు కోరాడు వాడని చెప్పి మీకు అసలు నేను అభిషేకం వేయను, మిమ్మల్ని సేవకులను చేయను, వెళ్ళిపోండ్రా అన్నాడు. అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఒక 4 ఏళ్ళు గడిచింది. ఎన్ని? 4 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు ఆ సహోదరుడు చెప్పిన మాట జరిగిందా, జరగకుండా ఆగిందా? కొంచెం నా వైపు 10 నిమిషాలు వినండి. ఇప్పుడు ఆ బ్రదరు దేవుడు ప్రేరేపించి చెప్పాడు, ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ మాట జరిగిందా, జరగలేదా? ఆరోగ్యం క్షీణించిందిగా, అనారోగ్య పాలయ్యావుగా, హాస్పిటల్కి వెళ్ళావుగా, వైద్యం చేసుకున్నావుగా. ఓకే, 4 అయిపోయినాయా? కోలుకొని మందిరానికి వస్తావు ఖచ్చితం. ఇది నిశ్చయంగా చెబుతున్నావు సేవకునిగా. నువ్వు కోలుకుంటావు, ఆరోగ్యవంతునిగా దేవుడు నిన్ను దీవిస్తాడు, మందిరానికి తీసుకొస్తాడు. కానీ నువ్వు కోలుకున్నా, నువ్వు ఇక్కడ కూర్చున్నా, నువ్వు తలగా ఉంటావు. ఎలాగా? నీవు తలగా ఉంటావు, కూర్చుంటావు. ఈ 4 ఏళ్ళు చేసే పని 4 ఏళ్ళు చేయకపోతే ఈ ఏలుకి విలువ ఉందమ్మా? ఈ ఏలుకు పట్టుందా, బలం ఉందా? ఒక్క ఏళ్ళతో ఏం పట్టుకుంటావు నువ్వు? ఏం మోయగలుగుతావు? ఈ 4 ఏళ్లకు, ఈ 4 ఏళ్ల పని 4 ఏళ్ళు చేస్తే 5వ ఏళ్ళు సపోర్ట్ ఇచ్చింది. అవునా? ఇప్పుడు ఈ ఏలు పెద్ద ఏలు కనుక ఇక్కడే కూర్చుంటుంది. ఈ ఏలు పాడలేదు, ప్రార్థన చేయలేదు, వాక్యం చెప్పలేదు, కారు నడపలేదు. అర్థమవుతుందా? బలహీనమైంది ఏలు. ఏమైంది? ఈ ఏలు బలహీనమైంది, ఆరోగ్య పరిస్థితి బాగలేదు. కానీ నిన్ను దేవుడు జీవింపజేసి కూర్చోబెట్టాడు ముందు. ఇప్పుడు ఈ 4 ఏళ్ళు నీ పక్కన ఉంటే నిన్ను ఇక్కడే కూర్చోబెట్టి ధమాయించి సేవ జరిగిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ సమయం వచ్చిందో రాలేదా? ఏమ్మా, అర్థమవుతున్నాయి నా మాటలు? సమయం వచ్చింది, ఆరోగ్యం దెబ్బతిన్నది, కుర్చీలు వచ్చి కూర్చుంటాం. ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పిన మాట అక్షరాలు జరిగిందా లేదా? నేనైనా సరే నాకు దేవుడు ఒక 10 సంవత్సరాల సమయాన్ని ఇచ్చాడు, ఒక 100 మందిని దేవుని బిడ్డలను ఇచ్చాడు, అంటే విశ్వాసం ఇచ్చాడు. ఈ 100 మందిలో కనీసం ఒక 10 మందినైనా నేను సేవ చేసే బిడ్డల్ని సిద్ధపరచాలి. స్త్రీలలో ఒక 4గురిని, పురుషులు ఒక 6గురిని, ఒక 10 మందిని నిర్ణయించి కేటాయించి వారికి వాక్యాన్ని తెలియపరిచి పరిచర్య విధానం నేర్పించి, వింటున్నారా? నేర్పించి నువ్వు ఈ సంఘానికి వెళ్ళు, నువ్వు అది అద్దెంకి వెళ్ళు, నువ్వు ద్రోణాదులకి వెళ్ళు, నువ్వు వచ్చేసి ఇక్కడ దర్శికి వెళ్ళు, నువ్వు వచ్చి ఒంగోలు వెళ్ళు, నువ్వు వచ్చి మేదమెట్లకి వెళ్ళు, నువ్వు ఇక్కడ బల్లాపల్లి స్థానిక సంఘంలో నువ్వు పాట పాడు, ఆరాధన చేయి. అమ్మ నువ్వంటే మాత్రం భోజనం వండు, నువ్వు అంట్లు కడుగు, అమ్మ నువ్వు కూర చేయి, అమ్మ నువ్వు మందిరం ఊడు, నువ్వు బలిపీఠము కడుగు, నువ్వు బల్లతుడు, నువ్వు మాత్రము ఇది రొట్టె ద్రాక్షరసము సిద్ధపరచు, ప్రభు బల్లారాధనకు నువ్వు భోజనాలు చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాగా నియమించి ఈ 10 సంవత్సరాల్లో దేవుడు నాకు ఇచ్చిన సమయంలో నేను ఒక 10 మందిని సిద్ధపరిచి దేవుని పనివారిగా నేను అప్పగించకపోతే నేను అసమర్థుణ్ణి. ఎవరిని? అసమర్థుణ్ణి. దేవుడిచ్చిన పనికి నేను పాత్రని కాదు, దేవుడిచ్చిన పని నేను మంచి మనసు కలిగి చేసిన వాడిని కాదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక పక్కకురా. ఏమన్నాడమ్మా? ఇప్పుడు జగన్కి 5 ఏళ్ళ పరిపాలన ఇచ్చాడు, అర్థమవుతుందిగా? 5 ఏళ్ళ పరిపాలన మంచి చేశాడు, చెడ్డ చేశాడు, దోసుకున్నాడో దాచుకున్నాడో, పెట్టాడు,
ప్రేమను చూపించాడో ప్రజలకు అందరికీ తెలుసు. 5 ఏళ్ల సమయం అయిపోయింది. ఆయన కుర్చీ తీసి పక్కన పెట్టి మరొక అతనికి ఇచ్చాడో లేదా? అంటే ఇప్పుడు జగన్ సమయం అయిపోయిందా లేదా? ఆహా, నేను ఒప్పుకోను, మరొక 5 ఏళ్ళు నేను ఏలాల్సిందంటే కుదిరిద్దా? ఇప్పుడు చంద్రబాబుకి ఇచ్చాడు సమయం. ఇప్పుడు చంద్రబాబు ఏలాలా లేదా ముఖ్యమంత్రిగా? ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు ఆయనకి ఇచ్చిన సమయం, దేవుడు ఇచ్చిన సమయం ఏలాలి. మంచి చెయ్యి, చెడు చెయ్యి, ప్రజలు మెచ్చుకొని నిన్ను మెచ్చుకోకపోని నీకు ఇచ్చిన సమయం ఖచ్చితంగా నీవు పరిపాలించాలి. స్తోత్రము కలుగును కాక. హల్లెలూయా. మరి దేవుడు ఒక్కొక్క అధికారికి ఒక సమయం ఇచ్చినప్పుడు ఒక సేవకునికి ఒక సమయం ఇస్తాడో లేదా? ఏమండి? ఇస్తాడు. ఈ మాట నమ్మదగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని వినియోగించుకోవాలా, నేను లేకుంటే వదిలేసుకోవాలి.